మేడం సుజాత మేడం మీకు అలౌ టు రికార్డ్ ఇచ్చినారు మేడం. మన వాయిస్ వినిపిస్తుంది కదా? Yes, miss. ఓకే ఓకే మా. Now we will start the class. So in previous classes, which chapter we discussed in previous class? ఏ చాప్టర్ గురించి నేర్చుకుంటున్నామా? అసలు మనం ఏ చాప్టర్ చెప్పుకుంటున్నాం? ఏమ్మా లాస్ట్ క్లాస్ కి మీరు అటెండ్ అవ్వలేదా? Combustion, fuels and flames. కంబషన్, ఫ్యూయల్స్ అండ్ ఫ్లేమ్. Fuels and flames. వెరీ గుడ్. సో అందరికి టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా? Yes, miss. వీడియోస్ ఆన్ చేసుకోండి. నవిత, మైథిలి అందరు వీడియో ఆన్ చేయాలి. ఎవరు వింటున్నారో నాకు తెలియాలి కదా. ఓకే. సో కంబషన్, ఫ్యూయల్స్ అండ్ ఫ్లేమ్ అనే చాప్టర్ చెప్పుకుంటున్నాం. అక్కడ ఏంటి ప్రీవియస్ క్లాసెస్ లో చాలా గ్యాప్ వచ్చింది కదా మీకు. సో కాబట్టి ఏం నేర్చుకున్నామంటే ఒక్కసారి ఎవరైతే క్లాస్ మిస్ అయ్యారో వాళ్ళ కోసం రిపీట్ చేస్తాను బ్రీఫ్ గా. సో కంబషన్ అంటే ఏంటి అని నేర్చుకున్నాము. వాట్ ఈస్ మీన్ బై కంబషన్, వాట్ ఈస్ మీన్ బై కంబస్టైల్ మెటీరియల్స్ అంటే ఏంటి, నాన్ కంబస్టైల్ మెటీరియల్స్ అంటే ఏంటి అని నేర్చుకున్నాం. అమ్మ మ్యూట్ లో పెట్టుకోండి. సో నాన్ కంబస్టైల్ మెటీరియల్స్ అంటే ఏంటి నేర్చుకున్నాం, అవునా? సో దెన్ ఆఫ్టర్ దట్ హౌ ద ఆక్సిజన్ హెల్ప్స్ ఇన్ బర్నింగ్ అని చెప్పి నేర్చుకున్నారు కదా. దానికి సంబంధించి ఒక యాక్టివిటీ కూడా చూపించాను. సో క్యాండిల్, ఒక లైట్నింగ్ క్యాండిల్ దాని యొక్క ఫ్లేమ్ ని ఎలా ఆర్పేస్తుందో అక్కడ చూస్తూ వచ్చినాం కదా. మీకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన యాక్టివిటీ 2 అని చెప్పి చూసారు, అవునా? సో యాక్టివిటీ 2 అని చెప్పి ఇలా ఉంది కదా. అక్కడ ఒక క్యాండిల్ ని వెలిగించి దాని మీద గ్లాస్ పెడితే ఏమవుతుంది, అది ఆఫ్టర్ సమ్ టైమ్ ద ఫ్లేమ్ టర్న్స్ ఆఫ్, రైట్? సో ఆ ఫ్లేమ్ అనేది మొత్తం ఆరిపోతుంది. ఎందుకు? దెర్ ఈస్ అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్, అవునా? ఏదైనా ఒక సబ్స్టాన్స్ మనకు బర్న్ అవ్వాలి లేదంటే లైట్ అయిన అవ్వాలి అంటే ఏం కావాలి? కంపల్సరీ ఆక్సిజన్ అనేది నీడెడ్ అన్నమాట. వితౌట్ ఆక్సిజన్ ద కంబషన్ డస్ నాట్ టేక్స్ ప్లేస్ అని చెప్తాం, అవునా? సో దట్ ఈస్ అబౌట్ ఆక్సిజన్, హౌ ఆక్సిజన్ హెల్ప్ఫుల్ ఇన్ బర్నింగ్ అని చెప్పి దానికి సంబంధించిన ఒక యాక్టివిటీ, అవునా? ఇంకొక ల్యాబ్ యాక్టివిటీ కూడా చూసాం కదా. సో హౌ ద సెంటెడ్ స్టిక్. సో ఏంటి సెంటెడ్ స్టిక్ అంటే? అగర్బత్తి అంటున్నాం కదా. సో ఆ అగర్బత్తి ఎప్పుడైతే మనం పొటాషియం పర్మాంగనేట్ ని హీట్ చేసినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఫ్రమ్ దిస్ యాక్టివిటీ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ మీన్స్ ఆక్సిజన్ హెల్ప్స్ ఇన్ బర్నింగ్ అని చెప్పి నేర్చుకుంటాం, అవునా? సో దానికి సంబంధించిన 2 యాక్టివిటీస్ ని ప్రీవియస్ క్లాసెస్ లో మనం చూసుకున్నాం. సో ఆఫ్టర్ దట్ we discussed about ignition temperature. What is mean by ignition temperature అని చెప్పి దానికి కూడా ఈ యాక్టివిటీ గురించి చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్ లో. సో చాలా మంది మిస్ అయ్యారు కాబట్టి వాళ్ళ కోసం ఒకసారి బ్రీఫ్ గా చెప్తున్నాను, ఓకేనా? సో ఇక్కడ ఇగ్నిషన్ టెంపరేచర్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇగ్నిషన్ టెంపరేచర్? సో ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం కదా, ద లోయెస్ట్ టెంపరేచర్ అట్ విచ్ ద సబ్స్టాన్స్ క్యాచెస్ ఫైర్ అని చెప్పి దానికి సంబంధించి కూడా ఒక యాక్టివిటీ చూసాం, అవునా? సో ఇవన్నీ ఉన్నాయి కదా మీ టెక్స్ట్ బుక్ లో. ఎంతమ్మా పేజ్ నంబరు? 100ఆ? పేజ్ నంబర్ ఎంత? ఎంతమ్మా పేజ్ నంబరు? సో అది యాక్టివిటీ 4. ఎందుకు యాక్టివిటీ చేసామంటే అక్కడ 2 పేపర్ కప్స్ తీసుకున్నారు కదా. సో లాస్ట్ టైం మీకు ఈ యాక్టివిటీ చేసి నాకు వాట్సాప్ చేయమని చెప్పాను. ఎంతమంది చేశారు ఈ యాక్టివిటీ? సో అక్కడ మనకు కావాల్సినవి ఏంటి? వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఫర్ దిస్ యాక్టివిటీ? మీన్స్ వీ హ్యావ్ 2 కప్స్, 2 పేపర్ కప్స్. సో
సో అలా 2 పేపర్ కప్స్ తీసుకొని ఏం చేస్తున్నాము, ఒకటేమో ఎంటీగా ఉంచేస్తున్నాం, ఒక పేపర్ కప్ ని ఎంటీగా ఉంచేసి ఇంకొక పేపర్ కప్ ని వాటర్ తో ఫిల్ చేస్తున్నాం, అవునా. సో వాటర్ తో ఫిల్ చేసినప్పుడు ఏమైతుంది, ఆ 2 పేపర్ కప్స్ ని సైమల్టేనియస్ గా హీట్ చేస్తున్నాం. చూడండి అక్కడ బై యూజింగ్ క్యాండిల్ ఆర్ బై యూజింగ్ స్పిరిట్ ల్యాంప్ యూజ్ చేస్తూ 2 పేపర్ కప్స్ ని మనం ఏం చేస్తున్నాం, బర్న్ చేసేటట్లు చేస్తున్నాం, అవునా. దీస్ 2 పేపర్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు ఫైర్ అన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది అక్కడ, సో ఆ 2 పేపర్ గ్లాసెస్ లో విచ్ పేపర్ గ్లాస్ క్యాచెస్ ఫైర్ ఇమీడియట్లీ, అంటే ఏ పేపర్ గ్లాస్ తొందరగా బర్న్ అవుతుంది అని చెప్పి. సో ఆబ్వియస్లీ వాట్ ఈస్ ద ఆన్సర్, ఎంటీ పేపర్ కప్, అవునా. సో ఎంటీగా ఉన్న ఈ పేపర్ కప్ తొందరగా ఫైర్ ని క్యాచ్ చేస్తుంది, అవునా. అంటే ఏంటి, దానికి ఇగ్నిషన్ టెంపరేచర్ అనేది తక్కువగా ఉంటుంది. పేపర్ అంటున్నాం కదా, సో పేపర్ అనేది కంబస్టైల్ మెటీరియలా నాన్ కంబస్టైల్ మెటీరియలా, పేపర్ అంటున్నాం, పేపర్ ఈజ్ కంబస్టైల్ మెటీరియల్ ఆర్ నాన్ కంబస్టైల్ మెటీరియల్. ఏమ్మా విన్నారు కదా ప్రీవియస్ క్లాసెస్ లో, ఏం సమత, వీడియోస్ ఆన్ చేసుకోండి, ఎందుకు ఆఫ్ చేశారు అందరూ. సో పేపర్ ఈజ్ ఏ కంబస్టైల్ మెటీరియల్, అవునా. సో ఏంటి కంబస్టైల్ మెటీరియల్ అంటే, విచ్ అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ చేయొచ్చు. ఏం మైథిలి, వసంత, మీరందరూ, సమత. సో ఏంటి, పేపర్ అనేది ఒక కంబస్టైల్ మెటీరియల్ అంటున్నాం. సో ఏంటి కంబస్టైల్ మెటీరియల్ అంటే ద సబ్స్టెన్స్ ఆర్ ద మెటీరియల్ విచ్ క్యాచెస్ ఫైర్ వెన్ ఎక్స్పోజ్డ్ టు ఫైర్ అన్నమాట. సో ఎప్పుడైతే మనం మంటకి దగ్గరగా ఒక వస్తువుని పెడతామో ఆ వస్తువు ఏమైతుంది, వెంటనే ఆ ఫైర్ ని క్యాచ్ చేస్తుంది, అవునా. అలా పేపర్ అనేది ఏంటి, పేపర్ ని ఒక మంటకి దగ్గరగా పెడితే ఏమైతుంది, పేపర్ అనేది కాలిపోతుంది, ఆ మంటని తొందరగా అబ్జర్వ్ చేసేసుకొని ఒక ఫ్లేమ్ తో మనకి కాలిపోతుంది, బర్న్ అయిపోతుంది, అవునా. అలాంటి సబ్స్టెన్సెస్ ని ఏమంటున్నాము, కంబస్టైల్ మెటీరియల్స్ అంటున్నాం. సో ఇక్కడ పేపర్ కప్స్ అంటున్నాం కదా, సో ఈ పేపర్ కప్స్ అంటే అవి దేంతో తయారు చేయబడి ఉంటాయి, పేపర్ కప్స్ అంటున్నాం. సో ఈ పేపర్ కప్స్ దేంతో తయారు చేయబడి ఉంటాయి, పేరులోనే ఉంది కదా పేపర్ కప్స్ అంటున్నాం, ఆ పేరులోనే ఉంది కదా దేంతో తయారు చేసి ఉంటారు వాటిని, పేపర్ తో తయారు చేసి ఉంటారు. సో ఆ పేపర్ తో తయారు చేసి ఉంటారు కాబట్టి పేపర్ అనేది ఏంటి, కంబస్టైల్ కదా. సో కంబస్టైల్ అంటే విచ్ క్యాచెస్ ఫైర్ ఇమీడియట్లీ అంటాం. సో ఫైర్ కి దగ్గరగా, మంటకి దగ్గరగా పెట్టినప్పుడు, ఇక్కడ చూడండి కింద మంట పెడుతున్నారు కదా, సో లైట్నింగ్ క్యాండిల్ తో దాన్ని కింద వెలిగించినారు, వెలిగిస్తే ఏమైతుంది, ఈ పేపర్ అనేది ఫైర్ ని ఈజీగా క్యాచ్ చేస్తుంది, సో దట్ ఇట్ బర్న్స్ ఈజీలీ. సో ఈ ఎంటీగా ఉన్న ఈ పేపర్ కప్ ఈజీగా బర్న్ అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ ఈ సెకండ్ పేపర్ కప్ లో ఏం చేశారు, వాటర్ ని ఫిల్ చేశారు. సో ఆ వాటర్ ని ఫిల్ చేసినప్పుడు ఏమైతుంది, అక్కడ ఈ పేపర్ కప్ అనేది తొందరగా బర్న్ అవ్వదు కంపేర్డ్ విత్ ఫస్ట్ పేపర్ కప్ అన్నమాట. సో ఫస్ట్ పేపర్ కప్ తో మనం కంపేర్ చేసినప్పుడు సెకండ్ పేపర్ కప్ తొందరగా బర్న్ అవ్వదు, ఇది కూడా బర్న్ అవుతుంది, బట్ ఇట్ టేక్స్ సమ్ టైమ్ అన్నమాట. సో ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు బర్న్. సో వెన్ విల్ బి ద సెకండ్ పేపర్ కప్ బర్న్స్, మీన్స్ ఎప్పుడు బర్న్ అవుతుంది అది అంటే వెన్ ఇట్ రీచెస్ ఇట్స్ ఇగ్నిషన్ టెంపరేచర్. సో ఈ సెకండ్ పేపర్ కప్ ఎప్పుడు బర్న్ అవుతుందంటే ఎప్పుడైతే దాని యొక్క ఇగ్నిషన్ టెంపరేచర్ ని అది రీచ్ అవుతుందో అప్పుడు సెకండ్ పేపర్ కప్ అనేది బర్న్ అవుతుంది, ఓకేనా. సో ఏంటి ఇగ్నిషన్ టెంపరేచర్ అంటే ద లోయెస్ట్ టెంపరేచర్ అట్ విచ్ ద సబ్స్టెన్స్ క్యాచెస్ ఫైర్ అంటున్నాం, ఓకేనా. ఇప్పుడు చూడండి మనం భూతద్దం గురించి చూసాం కదా, ఇక్కడ లాస్ట్ క్లాస్ లో చెప్పానమ్మా ఇవన్నీ, మీరు చాలా మంది అటెండ్ అవ్వలేదు కాబట్టి ఒకసారి రిపీట్ చేస్తున్నాం మీకోసం. సో ఇక్కడ ఏంటి, మీరు ఈ యాక్టివిటీ చేసింటారు ఇంటి దగ్గర ఎప్పుడైనా ఆడుకునేటప్పుడు. ఏం చేస్తారు, ఇక్కడ ఒక పేపర్ ఉంది కదా, సో ఎండాకాలంలో కొంతమంది చేసింటారు, ఇక్కడ పేపర్ తీసుకొని ఏం చేస్తారు, మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ అంటే భూతద్దం, తెలుసు కదా భూతద్దం, మీకు దొరుకుతుంది, మీ ఊర్లలో దొరుకుతుంటది. సో అక్కడ ఏం చేస్తారు, ఆ పేపర్ పైన భూతద్దం ని పెడతారు, పెట్టినప్పుడు ఏం చేస్తారు, అక్కడ సన్ నుంచి వచ్చే ఆ రేస్ అన్నిటిని ఒకే చోట పాయింట్ అవుట్ అయ్యేలాగా, డైరెక్ట్ అయ్యేలాగా మీరు ఆ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ ని యూజ్ చేస్తారు, అవునా. సో అప్పుడు ఏమవుతుంది, కొంతసేపటి తర్వాత
ఏమైతుంది ఆ పేపర్ అనేది కాలిపోవడాన్ని స్టార్ట్ చేస్తుంది. అవునా, చిన్నగా బర్న్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అవునా, ఇంతకు ముందు చిన్నప్పుడు ఎప్పుడైనా చేసింటారు. ఒకవేళ చేయకపోతే నెక్స్ట్ సమ్మర్ లో ట్రై చేయండి. ఓకేనా, ఎందుకు Yes, ma'am, సమ్మర్ miss. చేసింటే వెరీ గుడ్. సో చేయని వాళ్ళు ట్రై చేయండి. ఎందుకు సమ్మర్ లోనే చేయమంటున్నాను అంటే అప్పుడు మనకి సన్ రేస్ అనేటివి బాగా వస్తాయి కదా, ఎండ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ బర్నింగ్ అనేది ఈజీగా జరిగిపోతుంది. ఓకేనా, అక్కడ భూతద్దం పెట్టినప్పుడు ఏమవుతుందమ్మా, ఇక్కడ పేపర్ అనేది కొద్దిసేపటికి బర్న్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఆ కొద్దిసేపటికి బర్న్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా, అంతకు ముందు పేపర్ ఏమైతుంది, హీట్ అవుతూ వస్తుంది. సో ఫస్ట్ హీట్ అవుతూ దాన్ని ఇగ్నిషన్ టెంపరేచర్ అంటాం. అంటే ఒకనొక ప్లేస్ అంటే అక్కడ హీట్ అనేది ఎక్కువ అయిపోయినప్పుడు ఇంకా కాలిపోవడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఓకేనా, సో అలా దట్ ఈస్ కాల్డ్ ఇగ్నిషన్ టెంపరేచర్ అంటాం. అంటే ద లోయెస్ట్ టెంపరేచర్ అట్ విచ్, అంటే ఎక్కడైతే ఏ పాయింట్ దగ్గర అయితే ఏ టెంపరేచర్ దగ్గర అయితే ఆ సబ్స్టెన్స్ అనేది ఫైర్ ని క్యాచ్ చేస్తుందో ఆ టెంపరేచర్ ని ఏమంటున్నాము, ఇగ్నిషన్ టెంపరేచర్ అంటున్నాం. ఓకేనా, సో ఇక్కడ ఈ 2 కప్స్ లో మనం కంపేర్ చేసినప్పుడు ఇది ఎంటీ కదా, ఫస్ట్ గ్లాస్ అనేది ఎంటీ గ్లాస్ అంటే ఓన్లీ పేపర్. అది ఇక్కడ ఏముంది, పేపర్ గ్లాస్ లో ఏమున్నాయి, వాటర్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏమవ్వాలి, ఫస్ట్ ఈ పేపర్ గ్లాస్ లో ఉన్న వాటర్ అన్ని హీట్ అయిపోయిన తర్వాత మనకు పేపర్ అనేది ఫైర్ ని క్యాచ్ చేస్తుంది. అవునా, దట్స్ వై ఇట్ క్యాచెస్ ఫైర్ స్లోలీ వెన్ కంపేర్డ్ విత్ ఫస్ట్ పేపర్ కప్ అంటాం. ఓకేనా, సో ఈ యాక్టివిటీలో మనం నేర్చుకునేది ఏంటి అంటే ఫస్ట్ పేపర్ కప్ కి లో ఇగ్నిషన్ టెంపరేచర్ ఉంటుంది. ఓకేనా, లో ఇగ్నిషన్ టెంపరేచర్ అంటే ఈజీగా ఫైర్ ని క్యాచ్ చేసేస్తుంది, ఇమ్మీడియట్ గా ఫైర్ ని క్యాచ్ చేసేస్తుంది. దట్ మీన్స్ ఇట్ హ్యాస్ లో ఇగ్నిషన్ టెంపరేచర్ అంటాం వెన్ కంపేర్డ్ విత్ సెకండ్ పేపర్ కప్. ఈ సెకండ్ పేపర్ కప్ కూడా ఫైర్ ని క్యాచ్ చేస్తుంది. ఎప్పుడు అంటే వెన్ ఇట్ రీచెస్ ఇట్స్ ఇగ్నిషన్ టెంపరేచర్. ఇది కూడా కాలిపోతుందమ్మా, కానీ స్లోగా కాలిపోతుంది అనమాట. దీంతో కంపేర్ చేస్తే ఇది స్లోగా కాలిపోతుంది. దట్ ఈస్ అబౌట్ ఇగ్నిషన్ టెంపరేచర్ అంట. ఓకేనా, సో నెక్స్ట్ ఏం నేర్చుకున్నాము, ప్రీవియస్ క్లాస్ లో ఇన్ఫ్లేమబుల్ సబ్స్టెన్సెస్ అని నేర్చుకున్నాం. మీకు టెక్స్ట్ బుక్ లోనే ఉంటది, ఈ డెఫినేషన్స్ అన్ని టెక్స్ట్ బుక్ లో ఉన్నాయని చెప్పాను కదా. మీకు నోట్స్ కూడా రాయమన్నాను, స్టార్ట్ చేశారా రాయడము? ఏమ్మా, ఏం సమ్మత, నోట్స్ రాయమని చెప్పాను కదా మిగతా వాళ్ళందరికీ. Yes, miss. స్టార్ట్ చేశారా మరి? ఏమి ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వరేమ్మా? నేను ఆల్రెడీ కీవర్డ్స్ కూడా మీకు వాట్సాప్ లో సెండ్ చేస్తున్నాను కదా ఇంతకు ముందు, చూసుకోలేదా ఎవరు? నేను వాట్సాప్ లో కీవర్డ్స్ కూడా సెండ్ చేశాను ఆల్రెడీ, ఒకసారి మళ్ళీ చూడండి, లేదంటే క్లాస్ అయిన తర్వాత మళ్ళీ సెండ్ చేస్తాను, నోట్స్ రాయండి. మీకు నోట్ బుక్స్ ఇచ్చారు కదా, సో నోట్స్ రాయడం స్టార్ట్ చేయండి. సో అక్కడ ఏంటి, ఇగ్నిషన్ టెంపరేచర్ గురించి ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నాం. అండ్ ఇన్ఫ్లేమబుల్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటో కూడా నేర్చుకున్నారు. ఏంటి ఇన్ఫ్లేమబుల్ సబ్స్టెన్సెస్ అంటే ద సబ్స్టెన్సెస్ విచ్ హ్యావ్ లో ఇగ్నిషన్ టెంపరేచర్. సో ఏ సబ్స్టెన్స్ లేదంటే ఏ మెటీరియల్ కి అయితే లో ఇగ్నిషన్ టెంపరేచర్ ఉంటుందో అలాంటి సబ్స్టెన్సెస్ ని ఏమంటున్నాము, ఇన్ఫ్లేమబుల్ సబ్స్టెన్సెస్ అంటున్నాం. సో వాటికి ఎగ్జాంపుల్స్ ఏమని చెప్పుకున్నాము, పెట్రోల్, ఎల్పిజి గ్యాస్, ఆల్కహాల్, అవన్నీ చెప్పుకున్నాం కదా. సో ఏంటి, పెట్రోల్ అంటున్నాం. సో పెట్రోల్, ఇప్పుడు ఏదైనా మనం పెట్రోల్ ని ఇక్కడ కింద నేలపైన పోసి ఆ మ్యాచ్ స్టిక్ తో ఇలా అంటిస్తే ఏమైతుంది, వెంటనే అది ఫైర్ ని క్యాచ్ చేస్తుంది. అవునా, సో అంటే ఏంటి, ఇట్ హ్యాస్ వెరీ లో ఇగ్నిషన్ టెంపరేచర్. అంటే అది కాలిపోవడానికి టైం తీసుకోదు, వెంటనే ఫైర్ ని క్యాచ్ చేస్తుంది. అవునా, సో వెంటనే ఫైర్ ని క్యాచ్ చేస్తుంది కాబట్టి అమ్మ మ్యూట్ లో పెట్టుకో, ఎవరో వసంత మ్యూట్ లో పెట్టుకో, మా డిస్టర్బెన్స్ వచ్చే వాళ్ళంతా మ్యూట్ లో పెట్టుకోండి మా. సో ఇక్కడ ఏంటి ఇన్ఫ్లేమబుల్ సబ్స్టెన్సెస్ అంటే ద సబ్స్టెన్సెస్ విచ్ హ్యావ్ లో ఇగ్నిషన్ టెంపరేచర్. లో ఇగ్నిషన్ టెంపరేచర్ ఏ సబ్స్టెన్సెస్ కి అయితే ఉంటుందో అలాంటి సబ్స్టెన్సెస్ ని ఏమంటాము, ఇన్ఫ్లేమబుల్ సబ్స్టెన్సెస్ అంటాం. వాటికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఏం చెప్తామంటే మన సరౌండింగ్స్ లో దొరికేది పెట్రోల్ అని చెప్తాం. పెట్రోల్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదా. సో ఆ పెట్రోల్ ని జస్ట్ మీరు నేల పైన ఫ్లోర్ పైన కొంచెం పెట్రోల్ పోసి
దాని దగ్గర మ్యాచ్ స్టిక్ పెడితే ఏమైతుంది, ఇలా అంటించి పెడితే వెంటనే అది పెట్రోల్ అనేది ఫైర్ ని ఇమీడియట్ గా ఫైర్ ని క్యాచ్ చేస్తుంది, అవునా? సో అది మండడానికి కొంచెం టైం కూడా తీసుకోదు, ఇమీడియట్ గా ఫైర్ ని క్యాచ్ చేస్తుంది, అవునా? సో అలాంటి సబ్స్టెన్సెస్ ని అంతెందుకు, మళ్ళీ మనం గ్యాస్ స్టవ్ ఉంటది కదా, ఇళ్లలో గ్యాస్ సిలిండర్ ఉంటది, గ్యాస్ స్టవ్ ఉంటది కదా. సో గ్యాస్ స్టవ్ ని ఆన్ చేసి లైటర్ తో ఇలా మనం ఒకసారి ఇలా క్లిక్ చేయంగానే వెంటనే ఆ ఫైర్ అనేది క్యాచ్ చేసేస్తుంది ఎల్పిజి గ్యాస్, అవునా? సో మనకి కట్టెల పొయ్యి లాగా టైం తీసుకోదు. ఇప్పుడు కట్టెల పొయ్యి అనుకో, కట్టెలు మండాలి అంటే అక్కడ టైం పడుతుంది కొంచెం, అవునా? సో ఫస్ట్ మనం అగ్గిపుల్ల ఆ కట్టెల పొయ్యిలో వేయంగానే టైం తీసుకుంటుంది ఆ కట్టెలు మండడానికి. కానీ ఎల్పిజి గ్యాస్ అంటే మనం ఇంట్లో యూజ్ చేసే ఆ గ్యాస్ ఉంటుంది కదా, సో అది కూడా ఇన్ఫ్లేమబుల్ సబ్స్టెన్సే. ఎందుకు ఇన్ఫ్లేమబుల్ సబ్స్టెన్స్ అంటున్నాం? ఇట్ డస్ నాట్ టేక్ మచ్ టైం టు క్యాచ్ ఫైర్. సో ఆ వస్తువు లేదంటే ఆ సబ్స్టెన్స్ అనేది ఫైర్ ని క్యాచ్ చేయడానికి ఎక్కువ టైం తీసుకోదన్నమాట. సో దట్ దోస్ సబ్స్టెన్సెస్ ఆర్ కాల్డ్ ఇన్ఫ్లేమబుల్ సబ్స్టెన్సెస్ అంటాం. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? ఏమ్మా? Yes, miss. చైతన్యశ్రీ? ఓకే, ఇంతవరకు లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం, అవునా? ఇదంతా ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పాను నేను, మీరందరూ చాలా మంది అటెండ్ అవ్వలేదు కాబట్టి మీకోసం మళ్ళీ రిపీట్ చేశాను. సో ఇక్కడ దాకా చెప్పుకున్నాం. నెక్స్ట్ మనకున్న టాపిక్ ఏంటి అంటే టైప్స్ ఆఫ్ కంబషన్. ఓకేనా? సో టైప్స్ ఆఫ్ కంబషన్ ఏంటి? కంబషన్ అంటే ఏంటి? ఫస్ట్ కంబషన్ అంటే ఏంటి చెప్పండి. కంబషన్ కి డెఫినేషన్ కూడా చూపించాం మీకు టెక్స్ట్ బుక్ లో. ఎక్కడుంది కంబషన్ డెఫినేషన్? A chemical process in which a material reacts with oxygen present in the air to generate heat. Heat is called combustion. ఏమర్థమైంది? ఏంటి కంబషన్ అంటే? సింపుల్ గా చెప్పండి. సో దట్ ఈస్ ఏ కెమికల్ ప్రాసెస్ కదా. కంబషన్ అనేది ఒక కెమికల్ ప్రాసెస్. మా స్క్రీన్ కనిపిస్తుంది కదా మీకు? Yes, miss. Yes, miss. కనిపిస్తుంది మ్యామ్. ఓకే. సో కంబషన్ అంటే ఏంటి అంటే ఒక మెటీరియల్ బర్న్ అవ్వడం. సో ఇవన్నీ ప్రీవియస్ క్లాస్ లో చూపించినవే. కంబషన్ అనేది ఒక కెమికల్ ప్రాసెస్ అంటున్నాం. ఏంటి ఆ కెమికల్ ప్రాసెస్ అంటే బర్నింగ్ ఆఫ్ మెటీరియల్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. సో ఆక్సిజన్ యొక్క ప్రజెన్స్ లో ఒక మెటీరియల్ అనేది బర్న్ అవ్వడం, ఓకేనా? సో ఒక మెటీరియల్ అనేది ఆక్సిజన్ సహాయంతో ఒక మెటీరియల్ అనేది కాలిపోవడాన్ని కంబషన్ అంటాం, అచ్చే తెలుగులో చెప్పాలంటే, ఓకేనా? కానీ మనం ఎగ్జామ్ లో అలా రాయలేం కదా, కాబట్టి దానికి ఉన్న డెఫినేషన్ ఏంటి అంటే మీకు పేజ్ నెంబర్ 97 లో ఉంటది. కంబషన్ అనే చాప్టర్ స్టార్టింగ్ లోనే. దట్ ఈస్ ఏ కెమికల్ ప్రాసెస్ ఇన్ విచ్ ఏ మెటీరియల్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ ప్రజెంట్ ఇన్ ద ఎయిర్ టు జనరేట్ హీట్ ఈస్ కాల్డ్ కంబషన్ అంటున్నాం. సింపుల్ గా చెప్పాలంటే బర్నింగ్ ఆఫ్ మెటీరియల్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ నథింగ్ బట్ కంబషన్ అంటాం, ఓకేనా? సో అది ఇప్పుడు ఏంటి మనకున్న నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే టైప్స్ ఆఫ్ కంబషన్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ కంబషన్ మీన్స్ దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ కంబషన్. మా స్క్రీన్ కనిపిస్తుంది కదా? Yes, miss. ఏం కనిపిస్తుంది? Yes, miss. దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ కంబషన్ అంటున్నాం. సో వాట్ ఆర్ దే మీన్స్ ఫస్ట్ వన్ ఈస్ ర్యాపిడ్ కంబషన్, spontaneous combustion, explosion. ఓకేనా? సో మనకున్న 3 టైప్స్ ఆఫ్ కంబషన్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ ర్యాపిడ్ కంబషన్. అమ్మ మ్యూట్ లో పెట్టుకోమా ఎవరు? నిఖిత, పూజ, అమ్మ మ్యూట్ లో పెట్టుకోండి, లేదంటే నేను అందరినీ మ్యూట్ చేసేస్తాను చూడు. పూజ, నిఖిత, డిస్టర్బెన్స్ వస్తుందమ్మా, మ్యూట్ లో పెట్టుకో. ఓకే, కనిపిస్తుందా స్క్రీన్? Yes, miss.
So Yes, miss. there are three types of combustion. What are they? Means rapid combustion, spontaneous combustion, and explosion antam. Explosion. Explosion. So before going to okay, explosion. So before going to know about types of combustion, there is a topic in your textbook. ఏంటి ఆ టాపిక్ అంటే మనం డైలీ ఏం చేస్తాము, మ్యాచ్ బాక్స్ చూసింటారు కదా. సో మ్యాచ్ బాక్స్ తెలుసా? మ్యాచ్ బాక్స్ అంటే అగ్గిపెట్టె. సో ఆ అగ్గిపెట్టెని అగ్గిపుల్లని అంటించడం తెలుసు కదా అందరికి. Yes, miss. సో ఆ అగ్గిపుల్ల Yes, అంటించడంలో miss. ఓకే, సో బిహైండ్ దట్ ప్రాసెస్, ఆ అగ్గిపుల్ల మండుతుంది కదా, బిహైండ్ ద ప్రాసెస్ వేర్ ద మ్యాచ్ స్టిక్ బర్న్స్, ఆ మ్యాచ్ స్టిక్ ఎలా బర్న్ అవుతుందో దాని వెనక ఉన్న రహస్యం ఏంటో చూద్దాం. ఓకేనా? సో ఎలా జరుగుతుంది, ఆ మ్యాచ్ స్టిక్ అనేది ఎలా మండుతుంది అనేది చెప్తాను. అదే మీకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చి నింటారు. చూడండి ఏముంటుందంటే టైప్స్ ఆఫ్ కంబషన్ అని హెడ్డింగ్ ఉంది కదా. సో ఆ హెడ్డింగ్ లో సెకండ్ పేరా వాట్ మేక్స్ మ్యాచ్ స్టిక్ టు క్యాచ్ ఫైర్ అనుందా. సో అక్కడ నుంచి చదువుతున్నాను చూడండి. సో ఏముంటదంటే ఫస్ట్ మ్యాచ్ స్టిక్ ఉంటది కదా. మ్యాచ్ స్టిక్ అంటే అగ్గిపుల్ల. అగ్గిపుల్లకి పైన హెడ్ ఉంటది కదా. సో ఇక్కడ అగ్గిపుల్ల కనిపిస్తుందా మీకు పిక్చర్ లో? పిక్చర్ లో అగ్గిపుల్ల పైన హెడ్ అనేది ఉంటది, అవునా? సమ్ బ్లాక్ కలర్ లో హెడ్ అనేది ఉంటది మ్యాచ్ స్టిక్ కి. సో అక్కడ ఉన్నటువంటి ఆ కెమికల్ ఏంటి అంటే దట్ ఈస్ ద మిక్చర్ ఆఫ్ యాంటిమనీ ట్రైసల్ఫైడ్, పొటాషియం క్లోరేట్ అండ్ వైట్ ఫాస్ఫరస్. కనిపించిందా? టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి ఆ నేమ్స్ అన్ని కనిపించాయా? సో ఆ మ్యాచ్ స్టిక్ యొక్క హెడ్ ఉంటుంది కదా, ఆ హెడ్ లో ఏమేమి కెమికల్స్ ఉంటాయి అంటే దట్ ఈస్ ఎ మిక్చర్ ఆఫ్ యాంటిమనీ ట్రైసల్ఫైడ్, పొటాషియం క్లోరేట్, వైట్ ఫాస్ఫరస్ విత్ సమ్ గ్లూ. సో సమ్ గ్లూ తో ఈ కెమికల్స్ అన్ని మిక్స్ చేసి ఆ మ్యాచ్ స్టిక్ ఉంటుంది కదా, ఆ స్టిక్ కి ఒక హెడ్ లాగా ప్రిపేర్ చేస్తారనమాట. బ్లాక్ కలర్ లో మ్యాచ్ స్టిక్ కి హెడ్ ఉంటుంది కదా. సో అక్కడ ఉన్న ఆ బ్లాక్ కలర్ లో ఉన్న ఆ పార్ట్ అంతట్లో ఏమేమి ఉంటాయంటే యాంటిమనీ ట్రైసల్ఫైడ్, పొటాషియం క్లోరేట్ అండ్ వైట్ ఫాస్ఫరస్ అనే కెమికల్స్ సమ్ గ్లూతో కలిపి మిక్స్ చేసి ఆ హెడ్ కి ఇలా పెట్టి నింటారనమాట. సో ఇప్పుడు ఆ హెడ్ అనేది ఏం చేస్తుందంటే దాన్ని మనం ఏం చేస్తాము, మ్యాచ్ బాక్స్ ఉంటది కదమ్మా. సో మ్యాచ్ బాక్స్ కి సైడ్స్ కి ఒక రఫ్ సర్ఫేస్ అని ఉంటది మీకు, అవునా? సో మ్యాచ్ బాక్స్ తెలుసు కదా, మ్యాచ్ బాక్స్ కి రఫ్ సర్ఫేస్ ఉంటది సైడ్స్ కి. ఆ రఫ్ సర్ఫేస్ మీద ఈ మ్యాచ్ స్టిక్ ని ఇలా మనం ఇలా గీస్తాం కదా, ఇలా రబ్ చేస్తాం. సో రబ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఒకటేసారి ఇలా రబ్ చేసినప్పుడు ఒకేసారికి అంటుకుంటది మ్యాచ్ స్టిక్. ఒకేసారి అంటుకుంటుందా మ్యాచ్ స్టిక్? ఒక్కొక్కసారి అంటుకోవచ్చు, ఒక్కొక్కసారి అంటుకోకపోవచ్చు, అవునా? ఏమా వినిపిస్తుందా నా వాయిస్? ఓకే ఓకే. సో అక్కడ ఆ మ్యాచ్ స్టిక్ అనేది ఒకేసారి మనకి ఆ ఫైర్ అనేది క్యాచ్ చేయదు. ఆన్ రబ్బింగ్ ఆన్ దట్ రఫ్ సర్ఫేస్ ఇట్ క్యాచెస్ ఫైర్. ఎప్పుడు ఆ ఫైర్ ఎప్పుడు క్యాచ్ చేస్తుంది అంటే వెన్ ఇట్ రీచెస్ ఇట్స్ ఇగ్నిషన్ టెంపరేచర్. ఈ మ్యాచ్ స్టిక్ లో ఉన్న కెమికల్ ఉంటుంది కదా, ఆ కెమికల్ ఎప్పుడైతే ఇగ్నిషన్ టెంపరేచర్ ని రీచ్ అవుతుందో అప్పుడు ఆ మ్యాచ్ స్టిక్ అనేది ఫైర్ ని క్యాచ్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఈ మ్యాచ్ స్టిక్ లో ఉండే ఈ కెమికల్ నేమ్స్ ఏంటి అంటే యాంటిమనీ ట్రైసల్ఫైడ్, పొటాషియం క్లోరైడ్, వైట్ ఫాస్ఫరస్. సో ఇక్కడ ఏంటి అంటే మీకు తెలియాల్సిన విషయం ఒకటి ఏంటి అంటే వైట్ ఫాస్ఫరస్ అనేది కదా. సో ఈ వైట్ ఫాస్ఫరస్ అనేది ఎలా ఉంటుంది అంటే దట్ ఈస్ ఎ కెమికల్ అన్నమాట. సో ఆ కెమికల్ ని మనము బయట పెట్టినాం అనుకోండి, ఇప్పుడు మీకు కర్పూరం తెలుసు కదా, కర్పూరం మీరు పూజ చేసేటప్పుడు వాడుతూ ఉంటారు. సో ఆ కర్పూరం ని మనం బయట గాలికి పెడితే ఏమవుతుంది, ఆ కర్పూరం అనేది కరిగిపోతుంది. ఐడియా ఉందా ఏమో? ఐడియా ఉందా? సో కర్పూరం ఏమంటాము ఇంగ్లీష్ లో? ఏమంటాం కర్పూరం ని? క్యాంఫర్ అంటాం, అవునా? మీకు 7th క్లాస్ లో చెప్పాను ఈ విషయాలన్నీ. మీకు 7th క్లాస్ లో ఒక చాప్టర్ ఉంది కదా, లాస్ట్ చాప్టర్
ఒకసారి 7th టెక్స్ట్ బుక్స్ తీసి చదవండి, క్యాంఫర్ గురించి అక్కడ నేర్చుకుంటారు. సో ఆన్ ఎక్స్పోజింగ్ దట్ క్యాంఫర్ ఇంటూ ఎయిర్, ఇట్ ఏమవుతుంది, అది కరిగిపోతుంది, ఇట్ మెల్ట్స్ అంటాం. సో అలాగే ఇక్కడ ఏంటి, వైట్ ఫాస్ఫరస్ అనే ఒక కెమికల్ ఉంది కదా. సో ఆ కెమికల్ ఏమవుతుంది అంటే, మనం ఎప్పుడైతే ఎయిర్ కి ఎక్స్పోజ్ అయ్యేటట్టు మనం కెమికల్ ని పెడతామో, ఇట్ క్యాచెస్ ఫైర్ అన్నమాట. ఏంటి, వైట్ ఫాస్ఫరస్ అనే కెమికల్. సో ఆ వైట్ ఫాస్ఫరస్ అనేది చాలా హార్మ్ఫుల్. ఎందుకు, జస్ట్ ఇలా మనం బయట పెట్టంగానే ఏమైతుంది, గాలికి అది ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వెంటనే తనంతట తానే మండిపోతుంది, బర్న్ అయిపోతుంది. ఓకేనా. సో దట్స్ వై దిస్ వైట్ ఫాస్ఫరస్ ఈజ్ వెరీ డేంజరస్ ఫర్ ఎవరికి, క్రాకర్స్ ప్రిపేర్ చేస్తారు కదా. సో దీపావళికి మీరు క్రాకర్స్ పేల్చింటారు. సో వాటిని తయారు చేసే వాళ్ళకి హార్మ్ఫుల్. ఇలా మ్యాచ్ స్టిక్ లో అది యూజ్ చేస్తున్నారు కదా. సో మ్యాచ్ స్టిక్ ని తయారు చేయడానికి కూడా వైట్ ఫాస్ఫరస్ యూజ్ చేస్తున్నారు. కాబట్టి అది ఎప్పుడైతే మనం గాలికి ఎక్స్పోజ్ చేస్తున్నామో, ఎయిర్ కి ఎక్స్పోజ్ అయ్యేటట్టు బయట గాలికి పెడుతున్నామో, అప్పుడు ఏమైతుంది, ఆ వైట్ ఫాస్ఫరస్ అనేది మనం ఎలాంటి ఫైర్ ని దానికి దగ్గర పెట్టకుండానే తనంతట తానే మండుతుంది. ఓకేనా. ఇట్ బర్న్స్ బై ఇట్ సెల్ఫ్. సో ఇట్ సెల్ఫ్ గా అది మండిపోతుంది. కాబట్టి ఇట్ ఈస్ వెరీ డేంజరస్. సో అప్పుడు ఏం చేశారు అంటే, ఈ మ్యాచ్ స్టిక్ ని ప్రిపేర్ చేయడానికి ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వైట్ ఫాస్ఫరస్, అంటే ఈ వైట్ ఫాస్ఫరస్ కి బదులుగా రెడ్ ఫాస్ఫరస్ ని తీసుకొచ్చారు. సో ఈ రెడ్ ఫాస్ఫరస్ ని ఏం చేశారంటే, మ్యాచ్ బాక్స్ ఉంటది కదా, అగ్గిపెట్టె ఉంటది కదా. సో ఆ అగ్గిపెట్టెకి సైడ్స్ ఉంటాయి కదమ్మా, సైడ్ రఫ్ సర్ఫేస్ ఉంటది కదా. ఆ రఫ్ సర్ఫేస్ మీద సో అక్కడ ఇలా లైన్స్ ఉంటాయి కదా, ఆ అగ్గిపెట్టెకి సైడ్స్ కి లైన్స్ ఉంటాయి. సో ఆ లైన్స్ ఒక్కొక్కసారి రెడ్ కనిపిస్తుంది చూడండి, మెరూన్ రెడ్ కలర్ లో మీకు ఆ మ్యాచ్ బాక్స్ అనేది కనిపిస్తా ఉంటది. సో అక్కడ ఏం యూజ్ చేస్తారంటే, ఆ అగ్గిపెట్టెకి సైడ్స్ కున్న రఫ్ సర్ఫేస్ లో ఏం యూజ్ చేస్తారంటే రెడ్ ఫాస్ఫరస్ అనే కెమికల్ ని యూజ్ చేసి అక్కడ పెయింట్ లాగా వేసింటారు అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ అగ్గిపుల్లని అగ్గిపెట్టె మీద ఇలా గీస్తామో మనము, అంటే ఇలా రఫ్ సర్ఫేస్ పైన రబ్ చేస్తామో, అప్పుడు ఏమైతుంది, అక్కడ అగ్గిపెట్టెకి సైడ్స్ లో ఉండే ఆ రెడ్ ఫాస్ఫరస్ వైట్ ఫాస్ఫరస్ గా చేంజ్ అవుతుంది. అర్థమవుతుందా. సో వైట్ ఫాస్ఫరస్ గా చేంజ్ అయ్యి, అలాగే మనం కంటిన్యూస్ గా ఆ మ్యాచ్ స్టిక్ ని రబ్ చేయడం వల్ల ఒకానొక స్టేజ్ లో ఏమైతుంది అంటే, ఆ మ్యాచ్ స్టిక్ reaches its ignition temperature. When it reaches its ignition temperature, it catches fire antam. Okay na. So that's why the matchstick burns. So akkada eppudaithe aa matchstick lo unna chemical untundi kada, aa chemical plus aggipetaki sides kundi kada red phosphorus anedi, aa red phosphorus to react అవుతుంది. రియాక్ట్ అయినప్పుడు ఏమైతుంది, అక్కడ ఒక ఇగ్నిషన్ టెంపరేచర్ అనేది రీచ్ అవుతుంది. మ్యాచ్ స్టిక్ లో ఉన్నటువంటి ఆ కెమికల్ అది రీచ్ అవ్వడం వల్ల ఫైర్ అనేది క్యాచ్ చేస్తుంది అనమాట, ఫైర్ ని క్యాచ్ చేస్తుంది. అప్పుడు మనకు మ్యాచ్ స్టిక్ అనేది బర్న్ అవుతుంది. సో ఇదంతా, ఈ ప్రాసెస్ అంతా మనకి ఒక అగ్గిపుల్ల అంటించడంలో ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. కానీ మనకేమో జస్ట్ సింపుల్ గా అనిపిస్తుంది కదా మ్యాచ్ స్టిక్ ని బర్న్ చేయాలంటే. సో ఇదంతా ప్రాసెస్ మనకు మ్యాచ్ స్టిక్ వెనకాల జరుగుతా ఉందన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ ఇగ్నిషన్ టెంపరేచర్ లో ఇది ఒక పార్ట్ లాగా చెప్తాము. సో ఇప్పుడు ఏంటి, మనకున్నటువంటి టైప్స్ ఆఫ్ కంబషన్ అనే టాపిక్ కదా. సో అందులో ఏమని నేర్చుకున్నాము, 3 types ఆఫ్ కంబషన్ అంటున్నాం. వాట్ ఆర్ దే మీన్స్, ర్యాపిడ్ కంబషన్, స్పాంటేనియస్ కంబషన్ అండ్ ఎక్స్ప్లోజన్ అంటున్నాం. ఫస్ట్ కమింగ్ టు ర్యాపిడ్ కంబషన్. ర్యాపిడ్ కంబషన్ అంటే ఏంటి, సో మీకు అక్కడే ఉంటది టెక్స్ట్ బుక్ లో, పేజ్ నెంబర్ 101 లో ఉంటది. ఏమని ఉంటదంటే, చూడండి కనిపిస్తుందా స్క్రీన్? స్క్రీన్ కనిపిస్తుందా లేదా? క్లాస్ కట్ అవుతే మళ్ళీ కనెక్ట్ అవ్వండి. ఓకేనా? ఓకే మిస్. ఓకే అమ్మా, ఎవరు మిస్ అవ్వద్దు. సో స్క్రీన్ కనిపిస్తుంది కదా. టైప్స్ ఆఫ్ కంబషన్. ఫస్ట్ ఏంటి, ర్యాపిడ్ కంబషన్ అంటుంది. సో వాట్ ఈస్ మీన్ బై ర్యాపిడ్ కంబషన్ మీన్స్, ఇన్ దిస్ కంబషన్ large amount of heat and light are released in a very short span of time.
అంటే ఏంటి, తక్కువ టైంలో మనకు హీట్ లైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ అండ్ లైట్ అనేది రిలీజ్ అవుతుంది ఇన్ దిస్ కంబషన్. దిస్ ఈజ్ ఆల్సో ఏ ప్రాసెస్ ఆఫ్ కంబషన్. టైప్స్ ఆఫ్ కంబషన్ లో ఫస్ట్ వన్ చెప్తున్నాను, దట్ ఈస్ ర్యాపిడ్ కంబషన్ కదా. సో ఈ ర్యాపిడ్ కంబషన్ అంటే ఏంటి అంటే దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ కంబషన్. ఎలాంటి కంబషన్ అంటే ఇట్ క్యాచెస్ ఫైర్ అండ్ ఇట్ రిలీజెస్ హీట్ అండ్ లైట్. హీట్ ని లైట్ ని రిలీజ్ చేస్తుంది ఒక మెటీరియల్. ఎప్పుడు అంటే, సో ఎప్పుడైతే మనం ఫైర్ ని, అంటే ఇప్పుడు చూడండి, ఒక పేపర్ ని మనం అంటించాలనుకోండి, పేపర్ ని మనం బర్న్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తాము, ఒక అగ్గిపుల్లని అంటించి పేపర్ కి దగ్గరగా పెడితే అప్పుడు పేపర్ ఏమైతుంది, బర్న్ అవుతుంది, అవునా. సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తామంటే, మీకు ఎల్పిజి గ్యాస్ ఉంటుంది కదా ఇంట్లో. సో గ్యాస్ స్టవ్ ఉంటుంది, మనం గ్యాస్ ఆన్ చేస్తాం. సో గ్యాస్ యొక్క నాబ్ ఉంటుంది కదా, నాబ్ ని ఆన్ చేసి లైటర్ తో ఇలా పెడతాం, ఇలా క్లిక్ చేస్తాం. లైటర్ ని క్లిక్ చేస్తే ఏమైతుంది, అక్కడ వెంటనే అక్కడ ఫైర్ అనేది క్యాచ్ చేస్తుంది. అక్కడ హోల్స్ ఉంటాయి కదా స్టవ్ కి, గ్యాస్ స్టవ్ కి హోల్స్ ఉంటాయి కదా. సో అక్కడ హోల్స్ దగ్గర మనం లైటర్ ని పెట్టి అంటించగానే ఏమైతుంది, ఫైర్ అనేది క్యాచ్ చేస్తుంది. ఆ హోల్స్ లో నుంచి మనకి ఏమొస్తుంది, గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది కదా. సో ఎల్పిజి గ్యాస్ అంటాం దాన్ని, మనం యూజ్ చేసే గ్యాస్ ని లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అంటాం. ఎల్పిజి అంటే ఏంటి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అంటాం, ఓకేనా. సో అక్కడ ఏంటి, విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో, సో అతి తక్కువ టైంలో అక్కడ మనకి ఫ్లేమ్ అనేది వస్తుంది, అవునా. సో ఇప్పుడు కట్టెల పొయ్యి అనుకోండి, కట్టెల పొయ్యిలో మనం కట్టెల పొయ్యి మీద మనం రైస్ చేయాలి, అన్నం వండుకోవాలి కట్టెల పొయ్యి మీద. సో ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద వండితే తొందరగా అవుతుందా, కట్టెల పొయ్యి మీద వండితే తొందరగా అవుతుందా? ఎందుకు, అక్కడ కట్టెలు మండడానికి టేక్ సమ్ టైం కదా. సో అక్కడ చాలా టైం పడుతుంది. అక్కడ వుడెన్ స్టిక్స్ బర్న్ అవ్వడానికి ఇట్ టేక్ సమ్ టైం. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎల్పిజి గ్యాస్, సో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అంటున్నాం. సో ఆ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఎప్పుడైతే మనం ఆ గ్యాస్ ని ఆన్ చేస్తామో, ఆన్ చేసినప్పుడు మనం లైటర్ తో ఎప్పుడైతే దాన్ని క్లిక్ చేస్తామో వెంటనే అక్కడ ఫైర్ అనేది క్యాచ్ చేస్తుంది ఆ గ్యాస్, అవునా. సో అక్కడ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో, అంటే అక్కడ చూడండి, అక్కడ ఒకసారి డెఫినేషన్ చూస్తే, ఇన్ ఏ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం, అతి తక్కువ టైంలో మనకు ఆ గ్యాస్ ఉంటుంది కదా, గ్యాస్ అనేది ఏం చేస్తుంది, హీట్ ని అబ్జర్వ్ చేసుకొని ఇక్కడ మంట అనేది మనకి ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో మంటని మనకు ప్రొడ్యూస్ చేస్తుంది విత్ ఇన్ షార్ట్ టైం, ఓకేనా. దట్ ఈస్ అబౌట్ ర్యాపిడ్ కంబషన్ అంటాం, దాన్నే ర్యాపిడ్ కంబషన్ అంటాం. ర్యాపిడ్ కంబషన్ అంటే ఏంటి అంటే, మీకు టెక్స్ట్ బుక్ లో ఉంది చూడండి, ఒకసారి చూపిస్తా, డెఫినేషన్ అక్కడే ఉంటది, ఇక్కడ కనిపించిందా. సో ఈ పేజ్ ఉంది కదా, దీని పక్క పేజ్ లో ఉంటది, ఇక్కడ ఉంటది, ఓకేనా. డూ యూ నో అనే దానిపైన టైప్స్ ఆఫ్ కంబషన్ ఉంటది మీకు. సెకండ్ పేరా చూడండి ఒకసారి. టర్న్ ఆన్ ద నాబ్ ఆఫ్ ద గ్యాస్ స్టవ్ ఇన్ ద కిచెన్ అండ్ బ్రింగ్ ఏ బర్నింగ్ మ్యాచ్ స్టిక్ ఆర్ ఏ గ్యాస్ లైటర్ నియర్ ఇట్. అప్పుడు ఏమైతుంది, ద గ్యాస్ బర్న్స్ ర్యాపిడ్లీ అండ్ ప్రొడ్యూసెస్ హీట్ అండ్ లైట్, అవునా. సో అప్పుడు ఏమైతుంది, మనం టర్న్ ఆన్ గ్యాస్ స్టవ్ ని మనం ఆన్ చేసి లైటర్ తో మనం ఆ హోల్స్ దగ్గర లైటర్ తో మనం క్లిక్ చేస్తే అక్కడ మంట అనేది మనకు, హీట్ అనేది మనకి ఏమైతుంది, ప్రొడ్యూస్ అవుతుంది. ఎలాంటి హీట్ అంటే అక్కడ హీట్ ప్లస్ లైట్ అనేది ఫామ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ర్యాపిడ్ కంబషన్ అంటాం. సచ్ కంబషన్ ఈజ్ నోన్ యాజ్ ర్యాపిడ్ కంబషన్ అంటున్నాం, ఓకేనా. సో ఆ ర్యాపిడ్ కంబషన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తామంటే, బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఎల్పిజి గ్యాసే, ఓకేనా. సో మన ఎల్పిజి గ్యాసే బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్తాం. అండ్ అక్కడ ఏమున్నాయి చూడండి, మెటీరియల్స్ సచ్ యాజ్, ఇక్కడ కనిపించిందా టెక్స్ట్ బుక్ లో, మెటీరియల్స్ సచ్ యాజ్ స్పిరిట్, పెట్రోల్ అండ్ క్యాంఫర్, even with a spark from a gas lighter. సో ఇక్కడ ఏంటి, పెట్రోల్ అన్నాం కదా. సో ఈ పెట్రోల్ కి ఏంటి, అక్కడ పెట్రోల్ అనేది బర్న్ అవ్వడానికి కూడా ఇట్ డస్ నాట్ టేక్ మచ్ టైం టు బర్న్, అవునా. సో పెట్రోల్ కూడా జస్ట్ మనం ఒక మ్యాచ్ స్టిక్ అంటించి పెట్రోల్ కి దగ్గరగా పెట్టంగానే ఏమవుతుంది, ఆ పెట్రోల్ అనేది ఫైర్ ని క్యాచ్ చేస్తుంది అంటున్నాం. అంటే అతి తక్కువ టైంలో అది
ఫైర్ ని క్యాచ్ చేస్తుంది. ఏంటి? పెట్రోల్ అనేది. అవునా? సో అలా అతి తక్కువ టైంలో మనకు ఫైర్ ని క్యాచ్ చేసే ఆ టైప్ ఆఫ్ కంబషన్ నే ఏమంటున్నామంటే ర్యాపిడ్ కంబషన్ అంటాం. ఓకేనా? ఇక్కడ క్యాంఫర్ అని ఉంది కదా, క్యాంఫర్ అంటే ఏంటమ్మా? క్యాంఫర్ అంటే కర్పూరం. ఇందాకే చెప్పాను కదా. సో క్యాంఫర్ ఇస్ నథింగ్ బట్ కర్పూరం అంటాం. సో అక్కడ కర్పూరం కూడా అంతే, జస్ట్ మనం ఏమంటాం, అగ్గిపుల్లని ఇలా అంటించి కర్పూరం కి దగ్గర పెట్టంగానే ఏమవుతుంది, ఆ కర్పూరం అనేది ఆ ఫైర్ ని క్యాచ్ చేస్తుంది విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. సో అతి తక్కువ టైంలో ఆ ఫైర్ ని క్యాచ్ చేస్తుంది. అలాంటి కంబషన్ ని ఏమంటారంటే ర్యాపిడ్ కంబషన్ అంటారు. ఓకేనా? సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ర్యాపిడ్ కంబషన్. ఏంటి ఎగ్జాంపుల్స్? బర్నింగ్ ఆఫ్ పెట్రోల్, బర్నింగ్ ఆఫ్ క్యాంఫర్ అండ్ బర్నింగ్ ఆఫ్ గ్యాస్ స్టవ్. సో these are the examples of rapid combustion. Okay na? So next manakunna combustion type of